క్షీరసాగరమున శేషతల్పంపై శయనించి ఉన్న మహావిష్ణువు పవిత్ర పద సరోజములను లక్ష్మీదేవి ఒత్తుతూ, స్వామి, కలియుగ మహిమ చూశారా? భూలోకములో ఎచ్చట చూచినా ధన వ్యామోహితులైన నా భక్తులు ఉన్నారే గాని మోక్షాపేక్ష గల మీ భక్తులు అసలు ఉన్నారా అని నా సందేహముగానున్నది అని నారాయణమూర్తితో అంటుంది. దేవి, నీ మాటల్లో నిజమెంత ఉన్నదో అబద్ధము కూడా అలాగే ఉన్నది. భూలోకంలో నా భక్తులు లేని కాలమంటూ లేదు. ప్రపంచ మనుగడకు భక్తులే ఆధారభూతులు. కాకులు అన్ని చోట్ల కనిపిస్తాయి, హంసలు అరుదుగా అగుపిస్తాయి. నీ భక్తులు అన్ని చోట్ల దర్శనీయం. ప్రపంచ శాంతికి అనర్థదాయకం. నా భక్తులు కొన్ని చోట్లనే లభ్యం. విశ్వశాంతికి మంగళదాయకం అని మహావిష్ణువు చమత్కరిస్తూ లక్ష్మీదేవితో అంటారు. లక్ష్మీదేవి మనస్సు చివుక్కుమన్నది. స్వామి, మీరు సత్యస్వరూపులైనను ఎందులకో ఈ విషయంలో మీ మాటను విశ్వసించలేకపోతున్నాను. క్షమించండి. మీరు చెప్పిన భక్తులు ఉండడం దుర్లభమని అనుభవరీత్యా నాకు తెలియచున్నది. అలాంటి భక్తులు ఉన్నట్లయితే దయచేసి వారెక్కడున్నారో తెలపండి. పరమ పవిత్రుడైన అట్టి భక్తుని చూడాలని ఉంది అని లక్ష్మీదేవి విష్ణుమూర్తితో చెబుతుంది. దేవి, కాశీక్షేత్రంలో రామానంద స్వామి అని సాధువు ఉన్నాడు. అతడు త్రికరణ శుద్ధిగా నన్ను భక్తి చేసి తరించిన ముక్త పురుషుడు అని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి తెలియచేస్తాడు. రామానంద స్వామిని పరీక్ష చేయవలెనని విష్ణుపతి భావించింది. వైకుంఠాన్ని వీడి కాశీకి కదలి వచ్చింది. నిత్యము రామానంద స్వామి స్నానానికి గంగానది కరుదెంచుట చూసింది. ఒకనాడు రామానంద స్వామి వచ్చే సమయానికి తన మాయా ప్రభావముతో చక్కగా గులాబీ తోటను అందమైన పుష్పపంక్తితో సృష్టించింది. రామానంద స్వామి యథావిధిగా స్నానమాచరించి ఆలయమునకు వెళుతూ మధ్య నగుపించే గులాబీ తోటను చూశారు. దగ్గరికెళ్ళి ఒక పుష్పాన్ని కోసి చేత పట్టుకున్నారు. ఇంతలో లక్ష్మీదేవి మారువేషంలో ప్రత్యక్షమై, ఈ గులాబీ తోట నాది, నీవు అనుమతి లేకుండా పుష్పాన్ని అపహరించావు అన్నది. తల్లి, క్షమించు. అందమైన పూలు కనిపించగానే భగవానుని చరణ కమలముల చెంత ఉంచాలనిపించింది. కోశాను, అంతేగాని నేను దొంగను కాను అంటూ ఆ పుష్పాన్ని అక్కడ వదిలి రామానంద స్వామి వెళ్ళిపోయారు. లక్ష్మీదేవి ఆ పుష్పాన్ని చేతపట్టుకొని వైకుంఠం చేరింది. విష్ణుమూర్తిని సమీపించి, చూశారా, మీరు చెప్పిన రామానందుడు భక్తుడు కాడు, అతడు దొంగ. ఈ పువ్వే అతని చోరత్వానికి నిదర్శనము అన్నది లక్ష్మీదేవి. దేవి, చాలా పొరపాటు పడ్డావు. ఈ పువ్వు అతని చోరత్వానికి నిదర్శనము కాదు, అతని అపార భక్తికి తార్కాణము. చూశావా, అతను నా విగ్రహం ముందు ఈ పుష్పాన్ని ఉంచాలని భావించాడు. అతని భక్తి విశేషము చేత నీవే స్వయముగా ఆ పుష్పాన్ని తెచ్చి నాకు సమర్పించావు అని మందహాసం చేశారు ఆదిదేవులు. లక్ష్మీదేవి చిన్నపోయి తల వంచుకుంది. స్వామి మృదు వచనములతో దేవి, మంచి చెడులనేవి మనోస్థాయిలో జరుగుతాయి. రామానందుడు మనస్సు దాటి మనుగడను సాగించే మహనీయుడు. పుష్పాన్ని నాకు సమర్పించాలనే పరాభక్తి తప్ప స్వార్థంతో అపహరించాలనే ఆలోచన అతనికి లేదు. నీవు అనవసరంగా శ్రమపడ్డావు అన్నాడు. భగవాన్, నా అపరాధం క్షమించండి. పరమ భక్తులను శంకించడం మహాపాపం. అందుకు పరిహారంగా అతని అభీష్టమును అనుగ్రహించి తృప్తి చెందుతాను అన్నది లక్ష్మీదేవి. విష్ణుదేవులు సంతృప్తి చెందిన మనస్సుతో, దేవి, రామానందుడు వాంఛారహితుడు, వాంఛాతీతుడు. అతనికి అభీష్టములు లేవు, అభిమానాలుండవు. అతనికి మనమేమి ఇవ్వగలము? అయితే నీవు అభిలషిస్తున్నావు కాబట్టి తరుణోపాయం చెబుతున్నాను, వినుము.
రామానందుడు భక్తిని ప్రజలలో వృద్ధి చేయడమే ప్రధాన కర్తవ్యముగా కలవాడు. అతని భక్తి ఉద్యమానికి సహకరించి ఉపకరించే ఉత్తమ భక్తుని శిష్యునిగా పంపడమే మనము అతనికి చేయదగిన సహాయము. ఇదిగో ఈ పుష్పము రామానందుడు భక్తితో నాకు సమర్పించబోయినది. ఈ పుష్పమునకే జీవం పోసి రామానందుని ముఖ్య శిష్యులలో ప్రధానుడుగా ఉండునట్లు అనుగ్రహించెదను అని పలుకుతూ పుష్పాన్ని ఆశీర్వదించి గంగానదిలో వదిలారు. ఆ పుష్పము గంగానదిలో తేలియాడుతూ తనతో పాటు తేలియాడుతున్న పద్మపత్రముపై చేరింది. ఆ పుష్పము అందమైన బాలుడిగా మారి తేలి వస్తున్నది. నీరు నీరు అనే నేత పని చేయు మహమ్మదీయుడు ఆ బాలుని చూసి తీసుకువచ్చి కబీర్ 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 అను నామముతో పెంచుచుండెను. కబీర్ అనగా మహాత్ముడని భావము. శైశవ దశయందే కబీర్కు భక్తి శ్రద్ధలు అలవడినవి. ఎక్కువ కాలం ఒంటరిగా జీవించేవాడు. సదా భగవంతుని గురించి ధ్యానిస్తుండేవాడు. విద్యార్జనకై గురువుల దగ్గరకు పంపేవారు తల్లిదండ్రులు. కబీర్కు జ్ఞానార్జన యందు ఆసక్తి మెండు. అతడు వేసే ప్రశ్నలకు గురువులు సమాధానం చెప్పలేక చికాకు పడేవారు. విద్యను బోధించకనే పంపేసేవారు. అందుచేత కబీర్ పెద్దగా విద్యార్జన చేయలేకపోయాడు. పుష్పం వికసించగానే పరిమళమును వెదజల్లినట్లు కారణజన్ముడైన కబీర్ విద్యార్జన చేయకపోయినను విద్యావంతుడయ్యాడు. కవి అయి గేయాలు వ్రాశాడు. భక్తుడై కీర్తనలు రచించాడు. గాయకుడై సుశ్రావ్యంగా గానం చేశాడు. భగవంతుని చేరాలని అనుక్షణము కబీర్ ఆరాటపడేవాడు. హైందవ పండితుల చెంత ఆసీనుడై ధర్మశాస్త్రాలను ఆలకించేవాడు. మహమ్మదీయ గురువుల వద్ద చేరి ఖురాన్ ప్రవచనాలు వినేవాడు. సూఫీ ప్రవక్తల మధ్య ప్రవేశించి ప్రేమ పాఠాలు శ్రవణం చేసేవాడు. భిన్న వ్యవస్థలను ప్రచారం చేసే వివిధ మహాత్ముల చెంతకు వెళ్ళడములోనే కబీర్ జ్ఞానతృష్ణ ఎలాంటిదో మనము అవగాహన చేసుకోవచ్చు. విద్యార్జన జరగలేదనే భావంతో కబీరుకు వంశవృత్తి అయిన నేతను నేర్పాడు పెంచుతున్న తండ్రి. కబీర్కు ఏ పని చేయుచున్నను భగవంతుని ధ్యాసే మనసులో నిలిచి ఉండేది. నేత నేస్తూ మధ్యలో ఆగిపోయేవాడు. శబ్ద బ్రహ్మం ద్వారా నిశ్శబ్ద బ్రహ్మములో ప్రవేశించేవాడు. ఒకసారి కబీర్ నడిచి వెడుతూ దారిలో ఒకచోట ఒక స్త్రీ జొన్నలు తిరుగలిలో వేసి త్రిప్పుతున్న దృశ్యాన్ని గాంచాడు. తనలో కలవరం ప్రారంభమైంది. హృదయాన్ని ఎవరో పిండుతున్నట్లు అనిపించింది. దుఃఖము పొంగి పొరలి వస్తున్నది. కంఠం గద్గదమైంది. శిశువులా ఏడవసాగాడు. అదే సమయానికి నిపట నిరంజనుడను సాధువు అచ్చటకు వస్తాడు. దుఃఖిస్తున్న కబీర్ను చూసి నీ దుఃఖానికి కారణం ఏమిటి అని అడుగుతాడు. మహాత్మా, అదిగో ఆ ఇంటి వరండాలో చూడండి, తిరుగలిలో జొన్నలు వేసి పిండి చేస్తున్న ఆ స్త్రీని చూడండి. ఆ దృశ్యమే నన్ను కలవరపరిచింది. సంసారం అనే తిరుగలిలో జొన్నలనే జీవులను వేసి మృత్యు అనే స్త్రీ ఎలా పిండి చేస్తున్నదో చూడండి. జొన్నలు పిండిగా మారులాగున జీవులందరూ మృత్యువాతబడి మరణిస్తున్నారు. ఈ మృత్యు తిరుగుల నుండి బయటపడే మార్గము తెలియజేయండి అని నమస్కరిస్తూ అడుగుతాడు కబీర్. కబీర్ వైరాగ్యమునకు సంతసించి నిపట నిరంజనుడు, నాయనా దిగులు చెందకు, ఆశించే మనసుండాలే కానీ అనుభవించడం తథ్యం. బాగా ఆ దృశ్యాన్ని పరిశీలించి చూడు. తిరుగలిలో పడిన జొన్నలన్నీ పిండి కావడం లేదు. కొన్ని తిరుగలి మధ్యనున్న కొయ్య మేగు చుట్టూ చేరి ఉన్నవి.
అవి మాత్రము తిరుగలిలో పడి పిండి కాకుండా నిలిచి ఉన్నవి. అలాగే సంసారం అనే తిరుగలిలో పడినను ఎవరైతే భగవానుడనే మేకును ఆశ్రయించి ఉంటారో వారు మృత్యువాత పడరు అని తెలియచేస్తాడు. ఆ మహాత్ముని దివ్య బోధతో కబీర్ ప్రభావితుడవుతాడు. భగవన్నామామృత పావనమే తన దినచర్యగా మారిపోయింది. మరొకరు జ్ఞాపకం చేస్తే కానీ ఆకలి తెలిసేది కాదు. నిద్ర అందని అనుభూతి మిగిలింది. కుమారుని అయోమయ స్థితిని ధ్యానాభిలాషను గుర్తించిన తండ్రి కబీర్కు ఏ పని అప్పగించక తానే కష్టపడి నేత నేసి ఇంటిని పోషించేవాడు. కాలచక్రం ముందుకు నడిచింది. కబీర్ తండ్రి నీరు కన్ను మూశాడు. కుటుంబ భారమంతా కబీర్పై పడింది. తండ్రి మరణంతో కబీర్ వైరాగ్యం తీవ్రస్థాయిని అందుకుంది. కుటుంబ పోషణ కష్టంగా పరిణమించింది. బట్టలు నేసి తీరవలసిందేనని తల్లి బలవంతం చేయసాగింది. తల్లి ఒత్తిడిపై కబీర్ నేత పనికి ఉపక్రమించాడు. పని సాగేది కాదు. మధ్యలో పని ఆపి ధ్యానం సాగిస్తుండేవాడు. కబీర్ ధ్యానంలో ఉన్న సమయంలో భగవానుడే నేత పని చేసేవాడు. కబీర్ మామూలు స్థితికి వచ్చి పనికి సిద్ధం కాగానే స్వామి అదృశ్యమై కబీర్ హృదయంలో దాగేవాడు. బట్టలు తయారయ్యాయి. జగన్యమాయకుని అదృశ్య హస్తం పనిచేయడం వల్ల బట్టలు సర్వాంగ సుందరంగా గోచరిస్తున్నాయి. బట్టలు విక్రయించి డబ్బు తీసుకొని రమ్మని కబీర్ని తల్లి ఆజ్ఞాపించింది. కబీర్ బట్టలు తీసుకుని అమ్మడానికి సంతకు వెళ్తాడు. కబీర్ దగ్గర బట్టలు ఎవ్వరూ కొనలేదు. ఇంత విలువైన బట్టలు మనం కొనలేమంటూ అందరూ వెళ్ళిపోతున్నారు. నిజమే కదూ? భగవంతుడే స్వయంగా తయారు చేసిన బట్టలకు ఖరీదు ఎవరు నిర్ణయించగలరు? కబీర్ మాత్రం నిశ్చంతగా ధ్యానస్థితిలో ఉన్నాడు. ఇంతలో ఒక బ్రాహ్మణుడు వచ్చి కబీర్ ముందు నిలిచాడు. అయ్యా, నేను పేదవాడను. ధరించుటకు వస్త్రములు లేవు. కొనుటకు నా వద్ద ధనము లేదు. దయచేసి మీరు సహాయం చేయండి అని ప్రార్థిస్తాడు. వెంటనే కబీర్ తన దగ్గర ఉన్న గుడ్డలో సగభాగం అతనికిస్తూ గ్రహిస్తున్న వ్యక్తి రాముడేననే అనుభూతి పొందుతాడు. బ్రాహ్మణుడు సంతోషంతో వెళ్తాడు. కొంతసేపటికి ఒక ముస్లిం ఫకీర్ వస్తాడు. దయ ఉంచి ఈ పేదవాడైన ఫకీర్కు బట్టను దానం చేయగలరా అని కబీర్ అడుగుతాడు. తన వద్ద మిగిలి ఉన్న బట్టను ఆ ఫకీర్కు సమర్పించుకొని కబీర్ తృప్తి చెందుతాడు. నా ధ్యానాన్ని కుంటుపరుస్తున్న ఈ గుడ్డను కూడా ఇచ్చేశాను. ఇక నాకు నిశ్చంతగా ధ్యానం జరుగుతుందని భావిస్తూ సంతసముతో ధ్యానాచరణకు ఉపక్రమిస్తాడు. కబీర్ త్యాగనిరతని భగవద్భక్తిని పరీక్షించడానికి భగవానుడే బ్రాహ్మణుని రూపంలోనూ ఫకీర్ రూపంలోనూ వచ్చి కబీర్ నుండి బట్టను దానంగా గ్రహించాడు. వేదశాస్త్ర పారంగతుడైన బ్రాహ్మణుడుగా వచ్చినను మహమ్మదీ ఫకీరుగా వచ్చినను ఇద్దరికీ నిష్పక్షపాతంగా దానం చేశాడు కబీర్. ఎవరు వచ్చారు అనేది కబీర్ దృష్టి కాదు. వచ్చిన వ్యక్తిలో పరమాత్మను దర్శించడమే కబీర్ ప్రత్యేకత. తనను ఇతరులు మోసగిస్తున్నారనే ధ్యాసే లేదు. కబీర్ వద్దనున్న గుడ్డనంతా భగవానుడే మాయా రూపాలలో వచ్చి అపహరించినను కబీర్ గృహోన్మోకుడు కాలేదు. సంతలోనే కూర్చుని ధ్యానం చేస్తుంటాడు. భగవానుడే మారువేషంలో కబీర్ గృహానికి వెళ్ళాడు. కబీర్ మాతృదేవితో, అమ్మ, నీ కుమారుడు కబీర్ సంతలో బట్టలు అమ్ముటకు బదులు ధ్యానము చేస్తున్నాడు. ఒక బ్రాహ్మణునికి ఫకీరుకి గుడ్డనంతా దానం చేసి తాను నిశ్చంతగా ధ్యానము చేస్తున్నాడు. నాకు బాధ కలిగి మీకు తెలియచేయాలని వచ్చాను. మీరు కబీర్ను అదుపులో ఉంచకపోతే లాభం లేదు అని భగవానుడు హితవచనములు పలుకుతాడు. కబీర్ తల్లికి ఆవేశం ఆకాశాన్ని అంటింది. వెంటనే బయలుదేరి సంతకు వచ్చింది. ఫిర్యాదు చేసిన జగన్నాటక సూత్రధారి కూడా పక్కనే ఉన్నాడు. తల్లి కబీర్ను చూసింది. ఆక్రోశంతో ఒక్క అరుపు అరచింది. కబీర్ చెల్లించలేదు. గద్దించి పిలిచింది. అతీంద్రియ స్థాయిలోనున్న కబీర్కు వినిపించలేదు. ఇంతలో ప్రక్కనున్న బ్రాహ్మణ వేషధారి తన చేతిలో ఉన్న కర్రను ఆమె చేతికి అందించాడు. క్రోధావేశంలో ఉన్న ఆ తల్లి వెంటనే ఆ కర్రను తీసుకొని కబీర్ను కసితీరా కొట్టింది.
కబీర్ చెల్లించలేదు. కానీ కర్ర అందించిన బ్రాహ్మణుడు దెబ్బలు కోర్చుకోలేక గోల చేశాడు. ఆ బ్రాహ్మణుని శరీరంపై వాతలు పడ్డాయి. కబీర్ కళ్ళు తెరిచాడు. వెంటనే ఎదురుగానున్న బ్రాహ్మణుడు కోదండధారి అయిన శ్రీరామచంద్రమూర్తిగా దర్శనమిచ్చాడు. కబీర్ ఆనందంతో పరవశించి నమస్కరించాడు. భగవానుడు అదృశ్యమయ్యాడు. తల్లి కబీర్ను ఆలింగనం చేసుకొని, సుపుత్ర, నీకు తల్లి కావడం అనే పుణ్యఫలం విశేషం చేత రామదర్శనం పొందాను అని ఆనందాశ్రువులు విడిచి కుమారుని ఇంటికి తీసుకుని వచ్చింది. కుమారుని భక్తికి సంతసించినను కబీర్లో వస్తున్న మానసిక పరిణామానికి తల్లి కలత చెందసాగింది. ఇలా కొనసాగితే బిడ్డ తనకు దగ్గడనే భావం గాఢంగా ఏర్పడింది. వివాహం చేస్తే ధ్యాస మారుతుందని ఆశపడ్డది. తన కుమారునితో ప్రస్తావించింది. జీవితమే క్షణభంగురమని భావించే కబీరుకు వివాహంపై ఆశ ఉంటుందా? ప్రపంచంలో వ్యక్తి జీవించేది 3 రోజులు. 3 రోజులు బ్రతుకును 3 ముళ్ళు వేసి మాత్రం రక్షించుకోగలమా? వివాహం అనర్థదాయకమని కబీర్ అభిప్రాయపడేవాడు. కబీర్ వివాహితుడు కావాలని తల్లి కృతనిశ్చయురాలైంది. కబీర్ ఎంతో వారించాలని చూసినా లాభం లేకుండా పోయింది. వివాహం అనివార్యమైంది. తల్లి మాటను నిరాకరించలేని కబీర్ ఆమె ఆజ్ఞను శిరసావహించాడు. లోయి అనే అందమైన యువతనిచ్చి కబీర్కు వివాహం చేశారు. కబీర్ వివాహితుడైనను అతనిలో జ్ఞాన తృష్ణ తగ్గలేదు. వైరాగ్య జ్వాల ఆరలేదు. భగవదానుభూతికి అతడు ఆరాటపడసాగాడు. హైందవ గురువుల దగ్గరకు వెళ్ళి తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రాధేయపడ్డాడు. కబీర్ మహమ్మదీయుడని అతన్ని శిష్యునిగా స్వీకరించడానికి వీలు లేదని హైందవ గురువులు నిరాకరించారు. నిరాశ చెందిన కబీర్ మహమ్మదీయ మత ప్రవక్తల వద్దకు వెళ్ళి జ్ఞానభిక్ష కోరేవాడు. తనకు కావలసింది మతము కాదు, మహిమాన్వితమైన సత్పదార్థము. కబీర్ ప్రవర్తన ఖురాన్ ప్రవచనములకు విరుద్ధముగా ఉన్నందున అతనికి జ్ఞానబోధ చేయడం అసంభవమని మహమ్మదీయ గురువులు తెలియచేశారు. కబీర్ హృదయం ముక్కలైపోయింది. కలత చెందిన మనసుతో ఆనాటి రాత్రి కాశీ క్షేత్రంలో గంగా నదీ తీరం నడుస్తున్నాడు. బాధతో హృదయం కుంచుకుపోతున్నది. గురువు లేక జ్ఞానాన్ని సంపార్జించడం అసంభవమా? మరి నా జీవితంలో గురువు ప్రవేశించలేదు, నా జన్మ వృధా కావాల్సిందేనా అని దుఃఖిస్తూ నడుస్తున్నాడు కబీర్. బాధ భరించలేని స్థాయికి చేరింది. వ్యక్తి నీరసించిపోయాడు. నిరాశ నిస్పృహలు హృదయాన్ని ఆవరించాయి. కదలేకపోయాడు. గంగా తీరంలో మెట్లపై పడిపోయాడు. శరీరం అలసిపోయింది. మనసు ఆవేదనతో చితికిపోయింది. కబీర్ అక్కడే నిద్రపోయాడు. ఉదయం బ్రహ్మముహూర్త కాలం సమీపిస్తున్నది. పవిత్ర గంగా నదిలో స్నానం చేయడానికి రామానంద స్వామి వస్తున్నారు. మసక చీకటిలో చూడకుండా తన పాదము కబీరు మస్తకంపై పడింది. రామానంద స్వామి వెంటనే గ్రహించి రామ్ అని ఉచ్చరించాడు. కబీర్ పులకాంకితుడై లేచి రామానంద స్వామి పాదములపై పడి, మహాత్మా, ఆ అమృత వాక్యానికై నేను నిరీక్షిస్తున్నాను. మీరే నా గురుదేవులు. మీ పాదాల చెంత నా బ్రతుకు ధన్యత చేసుకుంటాను అని తెలియచేశాడు. రామానంద స్వామి కబీర్ హృదయంను గ్రహించి అతనిని ఆశీర్వదించి తన శిష్యునిగా స్వీకరించాడు. ఇంతకాలము వ్యధ చెందిన కబీర్ హృదయము రామానందుని ఆశీస్సులతో కుదుటపడింది. హృదయం నుండి ప్రేమ జల్లులు వర్షింపసాగాయి. గురు కృపతో తనలో ఉన్న అహంకారము సమూలంగా తుడిచిపెట్టబడిందని కబీర్ వ్రాశాడు. ఆనాటి నుండి రామనామము ఆశ్రయించి రామదాసుడై కబీర్ దాసు అను నామముతో పిలువబడుచుండేవాడు. ఒకనాటి రాత్రి 8 గంటల సమయంలో కబీర్ దాస్ ఇంటికి కొందరు మహాత్ములు వస్తారు. ఆహ్వానం లేకనేంద్ర మహాత్ములు అరుదించి తన గృహాన్ని పావనం చేసినందుకు కబీర్ ఆనందానికి అవధులు లేవు. మహాత్ముల లోనికి ఆహ్వానించాడు. వారి పవిత్ర పాదాలను కడిగి ఆ పరిశుద్ధ జలాన్ని శరీరముపై చల్లుకున్నాడు. వారికి విశ్రాంతి ఏర్పాటు చేశాడు. వెంటనే భార్యను దూరంగా పిలిచి తాను వారితో సంభాషించుతుందనియు ఈలోగా వంట తయారు చేయమని చెప్పి తాను వెళ్ళి మహాత్ముల చెంత ఆసీనుడవుతాడు కబీర్ దాస్.